నమస్తే వెల్కమ్ టు ఏవీ న్యూస్. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని నాంచారి మడూర గ్రామం నుండి వరంగల్ కు వెళ్లే హైవే రోడ్డు పక్క భూములు గల రైతులు తమ వ్యవసాయ బావులకు కరెంటు కోసం ఒక ట్రాన్స్ఫార్మర్ ను విద్యుత్ శాఖ అధికారుల ద్వారా ఏర్పాటు చేసుకుని దాని నుండి రైతులు తమ వ్యవసాయ బావులకు కరెంటును పొందుతూ తమ పంట పొలాలకు నీరును అందిస్తున్నారు. అయితే గత గురువారం రాత్రి గుర్తు తెలియని కొంతమంది దుండగులు రైతులు ఏర్పాటు చేసుకున్న ట్రాన్స్ఫార్మర్ ను ధ్వంసం చేసి అందులోని రాగిని మరియు ఇతరత్ర సామాగ్రిని దొంగలించుకొని వెళ్లడం జరిగింది. ఈ ట్రాన్స్ఫార్మరాన్ని 2 సార్లు గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేయడం జరిగిందని పేర్కొంటూ స్థానిక పోలీస్ స్టేషన్ సిబ్బంది మరియు విద్యుత్ శాఖ అధికారులు వెంటనే దుండగులపై చర్యలు తీసుకుని ట్రాన్స్ఫార్మర్ని మరమ్మతు చేయించి రైతుల వ్యవసాయ బావులకు కరెంటును అందించి రైతులను ఆదుకోవాలని సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో రైతులు గుండు భిక్షం, ఏలేందర్, గిద్దె ఉప్పలయ్య, బాల వెంకన్న మరియు మంద మహేందర్ తదితరులు రైతులు పాల్గొన్నారు. ఒక ట్రాన్స్ఫారంని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ ట్రాన్స్ఫారానికి గురువారం రైతు కొంతమంది దుండగులు తెలియని వారు వచ్చి ఈ ట్రాన్స్ఫారంలో ఉన్న రాగిని, కాఫర్ని మరియు అందులో ఉన్న ఆయిల్ని తీసుకొని ట్రాన్స్ఫారంని కింద వేయడం జరిగింది. పొద్దున్న రైతులు తమ పంట పొలాలకు కావాల్సిన నీరును అందించే ఉద్దేశంతో కరెంటును పెడదామని వచ్చేసరికి రైతులు వచ్చి చూడేసరికి ట్రాన్స్ఫారం కింద పడి ఉన్నది. రైతులు మనతో ఉన్నారు. ఈ ట్రాన్స్ఫారం గురించి మాట్లాడడానికి. నమస్కారం అండి. నమస్తే సార్, మాది మడూరు గ్రామం. ఇక్కడ మేము బావి కాడికి వచ్చి మోటార్ పెడదామని వచ్చేసరికి ఇక్కడ ట్రాన్స్ఫారం గద్దె మీద నుంచి కింద గోలని పోయిళ్ళు దుండగులు. పొద్దుగాలు వచ్చి మోటార్ పెడతారు, మోటార్ నడతలేదని ట్రాన్స్ఫారం కాడికి వచ్చి చూస్తారుకే కింద పడినా సార్. మేము దీని గురించి కంప్లైంట్ కూడా ఇచ్చినాం, పోలీసు వాళ్ళకి కూడా ఇచ్చినాం. వాళ్ళు కూడా ఇంకా రాలేదు. ఇట్లా ఒక రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి ఇదే విధిగా వాయిల్ పోసుకపోతాను సార్. ఇక్కడ ఇట్లా 3వసారి సార్ ఇది. మేము అందుకే కంప్లైంట్ ఇచ్చినాం సార్. పోలీసు వాళ్ళు కంప్లైంట్ చేస్తే పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తే ఏమన్నారు? ఇచ్చినాం సార్, ఇచ్చినాం కానీ వాళ్ళు రాలే, ఎంక్వైరీకి రాలేదు సార్. పోలీసు వాళ్ళకి ఇచ్చినాం, అక్కడ ఏఈ గారికి ఇచ్చినాం, అక్కడ ఎంక్వైరీకి ఇంకా రాలేదు. ఇక వాళ్ళు కరెంటు ఏఈ గారు దృష్టికి తీసుకెళ్లారు ట్రాన్స్ఫారం గురించి? తీసుకెళ్ళాం సార్. మరి ఏఈ గారు ఏమన్నారు? ఏఈ గారు కేసు పెట్టింది, అది ఒక కాగితం ఇస్తే మేము మాట్లాడతామని ఏఈ గారు అన్నారు. ఇప్పుడు మీకు ఇది తొందరగా ఏర్పాటు చేస్తే మీ పంట పొలాలకు కరెంటు ఇస్తేనే మీరు నీరు అందిస్తాం. నీరు అందిస్తాం. పంటలు ఎండిపోతున్నాయి, వరి పొట్టకున్నది, బొప్పాయి ఎండిపోతుంది, మొత్తం ఫైర్ మొత్తం ఎండిపోతుంది సార్. తొర్రూరు మండలం మహబూబాబాద్ జిల్లా. నా పేరు మందరాములు గారు. వ్యవసాయ భూమిలో మేము ట్రాన్స్ఫారం ఒక ముగ్గురికి తరపున ఇది వేసుకున్నాము సార్. వేసుకుంటే గురువారం నైటు దుండగులు వచ్చి దీన్ని ట్రాన్స్ఫారం కింద పడేసి దీంట్లో రాగి వైరు తొలగించారు సార్. దాంట్లో ఉన్న ఆయిల్ సుత తీసుకెళ్లారు సార్. ఇట్లా 3 సంవత్సరాల నుంచి ఇది జరుగుతుంది సార్. కనీసానికి అంతకుముందు సుత ఏఈ గారికి, డిఈ గారికి అందరికీ మేము కంప్లైంట్ చేశాం. ఇక దాని అటెండే సాగుతుంది సార్. ఇంతవరకు దానికి మొన్న సుత మళ్ళీ ఇది 2వసారి ఇది 3వసారి అయింది సార్. దీనివల్ల సుత మొన్న పోయి కంప్లైంట్ చేశాం. వాళ్ళు మేము కేసు పెడతాం, మేము దీన్ని ఎంక్వైరీ చేసుకుంటాం, దీన్ని పెడతామని ఏఈ అన్నాడు. దాని మీద మేము సుధా చర్య తీసుకోవాలని ఆ కరెంటు డిపార్ట్మెంట్లతోటి పోలీసులు ఎంక్వైరీ చేసినాం సార్. చేయాలని సుధా వాళ్ళు మేము సుధా వెంబడి పడ్డాం సార్. ఇక వాళ్ళకు దయచేసి వాళ్ళు సుధా ఈ రైతుల విషయం మీద ఎంక్వైరీ చేసుకొని చర్య తీసుకోవాలని నేను పోలీసు వాళ్ళను, ఏఈ గారిని సుధా కోరుకుంటున్నాను సార్. నాంచారి మడూరు వరంగల్ పోయే హైవేలో ఇక్కడ కొంతమంది రైతులు ట్రాన్స్ఫారాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ ఏర్పాటు చేసుకున్న రైతు పంట పొలాలకు వెళ్ళడానికి రైతులకు కరెంటు కావాల్సిందిగా చేసుకున్నారు. కాబట్టి దానిని కొంతమంది తెలియని వ్యక్తులు వచ్చి దుండగులు వచ్చి గురువారం నైటు 12 గంటల ప్రాంతాల్లో 2 గంటల ప్రాంతాల్లో వచ్చి అక్కడ ట్రాన్స్ఫారాన్ని కింద పడేసి దాన్ని మొత్తం కాఫర్ కానీ దాంట్లో ఆయిల్ కానీ తీసుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా నిన్న ఉదయము 12 గంటలకి మన ఏఈ గారికి, డిఈ గారికి సమర్పించడం జరిగినది. అదేవిధంగా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిరు. తగు చర్య తీసుకొని వెంటనే రైతులకు కావాల్సిన ట్రాన్స్ఫారాన్ని వెంటనే మంజూరు చేసి ఈరోజు వాళ్లకు చేస్తే పంట పొలాలకు నష్టం జరగకుండా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. తొర్రూరు టు వరంగల్కు వెళ్ళే హైవే రోడ్డు పక్కన కొంతమంది రైతులు
కరెంట్ తన వ్యవసాయ బావులకు కావాల్సిన కరెంటు కోసం ఒక ట్రాన్స్ఫారాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ గద్దె మీద. అయితే ఈ ట్రాన్స్ఫారాన్ని గురువారం రాత్రి కొంతమంది తెలియని దుండగులు వచ్చి ట్రాన్స్ఫారంలో ఉన్న కాఫర్ని, ఆయిల్ని మరియు ఇతరత్ర వస్తువుల్ని దొంగిలించుకొని ఆ ట్రాన్స్ఫారాన్ని కింద పడేయడం జరిగింది. అయితే కొంతమంది రైతులు తన వ్యవసాయ భూములకు కరెంటు పెట్టి నీరు అందిద్దాం పంట పొలాలకు అనే ఉద్దేశంతో రాగానే ట్రాన్స్ఫారం కింద పడిపోయి చూసి వెంటనే స్థానిక ఎస్ఐ గారికి మరియు సంబంధిత విద్యుత్ శాఖ అధికారులకు కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద స్థానికులు ఎస్ఐ గారు మరియు కరెంటు శాఖ అధికారులు ఎంక్వైరీ కూడా చేస్తున్నారట. అదేవిధంగా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి మాకు నూతన ట్రాన్స్ఫారాన్ని ఏర్పాటు చేసి మాకు పొలాలకు మా వ్యవసాయ పొలాలకు బావులకు కరెంటును అందించాలని మీరు కోరుకుంటున్నారు. అదేవిధంగా ఇది రెండోసారి కూడా జరిగింది. ఈ ట్రాన్స్ఫారాన్ని ఇలానే కింద పడేసి వస్తువులను దొంగిలించడం జరిగిందని వీళ్ళు తెలుపుతున్నారు. కాబట్టి సంబంధిత అధికారులు వెంటనే విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి వీరికి నూతన ట్రాన్స్ఫారాన్ని ఏర్పాటు చేసి వీళ్ళ వ్యవసాయ బావులకు కరెంటు అందిస్తే వీరు పంట పొలాలకు నీరును అందించుకోవడం జరుగుతుంది. మొహమ్మద్ అమీర్, ఏవీ న్యూస్, తొర్రూరు.